ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 26. నా కృప నీకు చాలును. 2 కొరింథీ 12:9. ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించిపోయి ఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. నా కృప నీకు చాలును. ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభు. ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది. అబ్రహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్థమైంది. అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు. ఆ క్షణం ఎలా అనిపించిందంటే, ఒక చిన్న చేపకి దాహం వేసిందట. తాను నీళ్లు తాగితే నదిలో నీళ్ళన్నీ అయిపోతాయేమోనని భయపడిందట ఆ చేప. ఇలా ఉంది నా పరిస్థితి. గోదావరి అంటుంది, ఓ చిన్న చేప, నీ దాహం తీర్చుకో, నాలోని నీళ్లు నీకు చాలు. లేక 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది. యోసేపు దానితో అంటాడు, ఓ చిట్టెలుక, దిగులు పడకు, నా ధాన్యపు కొట్లలోనిది నీకు చాలు. ఇంకా ఆలోచిస్తే, ఒక మనిషి పర్వతం మీద నిలబడి ఉన్నాడు అనుకోండి. ప్రతిసారి నేను ఇంత గాలి పీల్చుకుంటున్నాను, వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో. అయితే భూమి అంటుంది, ఓ మనిషి, నీ ఇష్టం వచ్చినంత గాలి నీ ఊపిరితిత్తుల్లో నింపుకో. నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది. ఓ నా సహోదరులారా, నమ్మకం ఉంచండి. కొంచెం పాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళ్తుంది. గొప్ప విశ్వాసం అయితే పరలోకాన్నే మీ హృదయాల్లోనికి తీసుకుని వస్తుంది. ఘనకార్యాలను చేయించే గొప్ప కృప దేవునిది. హృదయాన్ని ముంచెత్తే కెరటాలు, ఊపిరాడనీయని పెనుగాలులు, అలవి కాని విపరీతాలు కూడివచ్చినా దేవుని కృప చాలు. చిన్న పనుల్ని చేసి పెట్టే గొప్ప కృప దేవునిది. చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు, జోరీగల హోరు పెట్టే శోధనలు, మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నింటినీ కుదురుస్తాయి ఆయన కృపా పరవళ్ళు. పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తం ఉంది. విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత తీసుకోండి.